హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో జరగబోయే ఏపీ టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 3rd నుంచి 10th వరకు ఉన్న మ్యాథ్స్లోని టాపిక్స్ని ఒక సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సిరీస్ని కనుక మీరు తప్పకుండా ఫాలో అయినట్లయితే మ్యాథ్స్లో ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా నేను నాన్ మ్యాథ్స్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్ని రూపొందించడం జరిగింది. అలాగే నేను రీసెంట్గా ఒక పోల్ని కండక్ట్ చేయడం జరిగింది, ఈ క్లాసెస్ అనేవి ఏ మీడియంలో కావాలని. అయితే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ తెలుగు మీడియంని ప్రిఫర్ చేశారు. అయినప్పటికీ కొంతమంది విద్యార్థులు రిక్వెస్ట్ మేరకు నేను మ్యాక్సిమం బైలాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మనం ఇట్లా టెట్ డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే క్లాస్ వైజ్ కాకుండా కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అంటే మనం 3rd క్లాస్లో మొదట ఆ టెక్స్ట్ బుక్ అంతా నేర్చుకుని తర్వాత 4th క్లాస్ ఇలా కాకుండా మనం ప్రతి క్లాస్లో ఒక టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ కొంత భాగం నేర్చుకుంటూ వెళుతూ ఉంటాం కదా, కొంత చెప్పుకున్నాం. అదంతా కలిపి మనం ఒకే కాన్సెప్ట్గా నేర్చుకున్నట్లయితే మనకి కంటిన్యూటీ అనేది ఉండడం వల్ల మనం త్వరగా నేర్చుకోగలుగుతాం, అట్లాగే మర్చిపోవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేను ఈ సిరీస్లో ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటాను, దాన్ని కొన్ని భాగాలలో అంటే ప్రైమరీ లెవెల్లో స్టార్ట్ చేసి హై స్కూల్ వరకు కూడా ఉన్న అన్ని టాపిక్స్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే చివరిలో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రీవియస్ టెట్ డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ సిరీస్ని ఫాలో అవడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేసినప్పుడే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చేయాలనే ఆసక్తి మాకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఈరోజు మనం నంబర్ సిస్టమ్ అంటే సంఖ్యామానం అంటాం, దీనికి సంబంధించిన ప్రైమరీ క్లాసుల్లో ఉండే కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా మనం ఏమనుకుంటామంటే ఎలిమెంటరీ స్థాయిలో మనకి ఏముంటుంది, ఆ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్సే కదా అనుకుంటాం. కానీ మనకి తెలియని విషయాలు కూడా ఈ ఎలిమెంటరీ లెవెల్లో ఉంటాయన్నమాట. కాబట్టి మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని విషయాలు కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి హాఫ్ మార్కు కూడా మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మనం ఏ హాఫ్ మార్క్స్ని కూడా కోల్పోవడానికి సిద్ధంగా ఉండకూడదు. ఓకే, ఇక్కడ మనకి నెంబర్ సిస్టమ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే డిజిట్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం తెలుగులో అంకెలు అంటాం, డిజిట్స్. వీటిని అంకెలు అంటాం. మనకి డిజిట్స్ ఏమిటంటే 0 నుంచి 9 వరకు ఉన్న వీటిని మనం డిజిట్స్, అంకెలు అంటాం. వీటితోటే మనకి ఏం ఫామ్ అవుతాయి, నంబర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. వాటి సంఖ్యలు అంటాం అన్నమాట. ఓకే, అంటే నంబర్స్. మనం వీటిని తెలుగులో సంఖ్యలు అంటాం. మరి ఈ సంఖ్యలు ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే అవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ గురించి నేర్చుకుంటాం, నెంబర్ సెట్స్ గురించి నేర్చుకుంటాం మనం వచ్చే క్లాసుల్లో. న్యాచురల్ నెంబర్స్ అని, హోల్ నెంబర్స్ అని, ఇంటిజర్స్ అని, రేషనల్, ఇట్లాంటివి ఉంటాయి కదా. మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హోల్ నెంబర్స్ గురించే మాట్లాడుకున్నట్లయితే మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇట్లా మనకి 9, 10, 11, 12 అండ్ సో ఆన్. ఇట్లా మనకి ఇన్ఫైనైట్ నంబర్స్ ఉంటాయి కదా, మనకి సంఖ్యలు ఉంటాయి. ఇవన్నీ మనకి వేటితో ఫామ్ అవుతాయి అంటే డిజిట్స్తో ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ మనం 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని మనం డిజిట్స్ అంటాము, అట్లాగే నెంబర్స్ అంటాం. అంటే ఇవి నెంబర్స్ అంటే సింగిల్ డిజిట్ నెంబర్స్ అనమాట, అంటే ఏక అంకె సంఖ్యలు అనమాట. ఎక్కడ వరకు ఉన్నవి 9 వరకు ఉన్న వాటిని మనం ఏక అంకె సంఖ్యలు అంటాం, అంటే సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటాం. అక్కడి నుంచి మనకి 2 డిజిట్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, అంటే మనం సంఖ్యలు వేటి వల్ల ఏర్పడతాయంటే అంకెల వల్ల ఏర్పడతాయి. నంబర్స్ ఆర్ ఫార్మ్డ్ బై డిజిట్స్. ఓకే, అయితే మనకి ఎలిమెంటరీ లెవెల్లో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి మంచి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. అవి ఏంటంటే ఫేస్ వాల్యూస్ అండ్ ప్లేస్ వాల్యూస్. అట్లాగే మనకి నెంబర్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్డ్ బై ద గివెన్ డిజిట్స్, అంటే కొన్ని డిజిట్స్ ఇచ్చినప్పుడు వాటితో ఎన్ని సంఖ్యలను ఫామ్ చేయొచ్చు, ఏర్పరచవచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఆ టాపిక్ గురించి మనం ఈ పార్ట్లో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 4 డిజిట్స్ ఇచ్చారు.
3, 7, 8, 2 ఇట్లాంటి 4 డిజిట్స్ ఇచ్చారు. వీటితో మనం ఎన్ని నంబర్స్ ఫామ్ చేయొచ్చు, ఎన్ని సంఖ్యలను మనం ఏర్పరచవచ్చు అంటే ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం డిజిట్స్ రిపీట్ చేయడం వల్ల ఒక ఆన్సర్ వస్తుంది, రిపీట్ చేయకపోయినట్లయితే మరొక ఆన్సర్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ రిపిటేషన్ అనేది ఎలో చేసినప్పుడు ఒక ఆన్సర్, ఎలో చేయనప్పుడు మరొక ఆన్సర్ వస్తుంది. అంటే ఇందులో అన్న అంకెలను మనం ఒకసారి వాడిన అంకెని మరలా వాడకుండా ఉన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్లో 3ని ఉపయోగించాం, మరలా ఎక్కడ ఏ స్థానంలో కూడా వేరే ప్లేస్లో ఎక్కడ కూడా ఉపయోగించుకున్నట్లయితే అప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. అట్లా కాకుండా డిజిట్స్ని మళ్ళీ రిపీటెడ్గా వాడుతున్నట్లయితే ఒకే నెంబర్లో అప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది అనమాట. మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉండేది ఏంటంటే మనకి ఇక్కడ 4 డిజిట్స్ ఇచ్చారు, 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయగలము అంటే ఇక్కడ ఏంటంటే రిపిటేషన్ నాట్ ఎలోడ్, అంటే అంకెలు పునరావృతం కాకూడదు అనమాట. అప్పుడు ఇక్కడ మనకి సింపుల్గా 4 డిజిట్స్ కదా, 4 నుంచి వెనకకి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఫ్యాక్టోరియల్ 4 అని మనం హైయర్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, 4 × 3 × 2 × 1, 4 3s are 12, 12 2s are 24, 24 1s are 24. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అనమాట, 24 అవుతుంది అనమాట. ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నట్టే రిపిటేషన్ నాట్ ఎలోడ్, అంటే ఇక్కడ అంకెలు పునరావృతం కాకూడదు అనమాట. ఆ కండిషన్ బేస్ చేసుకుని ఆన్సర్ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి 4 డిజిట్స్ ఇచ్చారు, ఆ 4 డిజిట్స్ ఉపయోగించి ఎన్ని నంబర్స్ని ఫామ్ చేయొచ్చు అని అడిగారు అనమాట. ఇక్కడ కండిషన్ ఏంటంటే రిపిటేషన్ నాట్ ఎలోడ్, పునరావృతం కాకూడదు, ఏ అంకె కూడా మరలా పునరావృతం కాకూడదు అనే కండిషన్ మీద. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, నేను 24 అవుతుంది. ఓకే, ఒకవేళ మనకి ఇచ్చిన డిజిట్స్లో 0 ఉన్నట్లయితే అప్పుడు ఏంటి ఆన్సర్ మారిపోతుంది అప్పుడు. ఎందుకంటే మనకి సంఖ్యలు అనేవి 0తో స్టార్ట్ అవ్వవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 0, 1, 2, 3 అని ఇచ్చారు. ఈ 4 డిజిట్స్ ఇచ్చి వీటితో ఎన్ని నంబర్స్ ఫామ్ చేయొచ్చు, ఎన్ని సంఖ్యలు తయారు చేయొచ్చు అంటే మనకి ఈ కేసులో అయితే మనకి ఎక్కడ 0 లేదు కాబట్టి ప్రతి డిజిట్ని మనం ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3, 7, 8, 2 అనేది ఒక 4 డిజిట్ నెంబర్. ఇందులో మనకి 1000 ప్లేస్లో ఏదైనా వాడచ్చు, 2ని వాడచ్చు, 8ని వాడచ్చు, 7ని వాడచ్చు, 3ని వాడచ్చు. కానీ ఈ కేసులో మనం ఇట్లా నెంబర్ రాసినట్లయితే అంటే 1000 ప్లేస్లో 0 రాసినట్లయితే మరి ఈ 0కి విలువ ఉండదు కాబట్టి ఇది 3 డిజిట్ నెంబరే అవుతుంది కానీ 4 డిజిట్ నెంబర్ అవుతుంది కదా. అంటే మనం 0తో మనం నెంబర్ని స్టార్ట్ చేయలేము అనమాట. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇట్లాంటి 0 ఇచ్చినప్పుడు అంటే డిజిట్స్లో ఒక 0 ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 1000 ప్లేస్లో 0ని స్టార్ట్ చేసాం, అంటే వేల స్థానంలో 0ని ఉపయోగించాం అనుకోండి. అప్పుడు ఈ 3 డిజిట్స్ని మార్చి ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటే ఎన్ని నెంబర్స్ తయారు చేయొచ్చు అంటే ఇంతకు ముందు చెప్పాను కదా ఈ కాన్సెప్ట్. ఇక్కడ 3 డిజిట్స్ కాబట్టి 3 నుంచి వెనక్కి వెళతాం. 3 × 2 × 1, 3 2s are 6, 6 1s are 6. అంటే 0తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. ఓకే, మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే సేమ్ కాన్సెప్ట్ 4 × 3 × 2 × 1 ఎంత అంటే 24 ఉంటుంది. కానీ ఇక్కడ మనకి నెంబర్స్ 0 స్టార్ట్ అవ్వవు కాబట్టి వాటిని మైనస్ చేస్తాం అనమాట. అంటే 0తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ మనకి 6 వచ్చాయి, వాటిని మైనస్ చేస్తాం. ఎందుకంటే అవి 4 డిజిట్ నెంబర్స్ కాదు, అంటే 4 అంకెల సంఖ్యలు కాదు, 3 డిజిట్ నెంబర్స్ మాత్రమే అవుతున్నాయి కాబట్టి వాటిని మనం రిమూవ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ ఏమవుతుంది అనమాట, 18 అవుతుంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం కన్ఫ్యూజన్ లేకుండా ఈ 2 క్వశ్చన్స్కి డిఫరెన్స్ అనమాట. మనకి ఒకవేళ మనకి 0 లేనట్లయితే ఆన్సర్ ఏమయ్యేది 24 అయ్యేది. కానీ ఇక్కడ మనకి 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, ఓన్లీ 18 మాత్రమే అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి 4 డిజిట్ నెంబర్లో మనం ఈ 4th డిజిట్ ప్లేస్లో అంటే మనకి వేల స్థానం 1000th ప్లేస్ అంటాం కదా, ఆ ప్లేస్లో మనం 0ని ఉపయోగించలేము కాబట్టి ఇట్లా రాస్తాం. మిగిలిన అన్ని ప్లేస్లో మనం 0ని వాడుకోవచ్చు కదా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ మనకి ఒకవేళ రిపిటేషన్ ఎలో చేసినట్లయితే ఎన్ని సంఖ్యలు తయారు చేయవచ్చు దీన్నే తీసుకుందాం. ఇక్కడ మనకు 4 డిజిట్ నెంబర్ని తయారు చేయాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అంటే ఈ ప్లేస్లో మనం 3 ఈ 4 నెంబర్స్లో దేన్నైనా వాడచ్చు కదా, కాబట్టి ఇక్కడ 4. అలాగే ఈ ప్లేస్లో కూడా మనం దీన్ని ఎన్నిసార్లు అయినా వాడచ్చు, ఏ డిజిట్నైనా వాడచ్చు. 4 4 4 అంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తే 4 4s are 16, 16 4s are 64, 64 4s are 256. అంటే ఇక్కడ మనం నంబర్స్ రిపీట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రిపీట్ చేసుకోవచ్చు అనమాట.
అంటే ఇక్కడ రిపిటేషన్ ఎలోవ్డ్, అంటే పునరావృతం చేయవచ్చు. ఇచ్చిన అంకెల్ని పునరావృతం చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా రిపీట్ చేయొచ్చు. అప్పుడు మనకి ఫామ్ అయ్యే నెంబర్స్ ఏంటంటే 256 అవుతుంది అనమాట. మరి ఈ కేసులో ఏమవుతుంది? ఓకే, ఇక్కడ కూడా మనకి సేమ్ కండిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 డిజిట్ నెంబర్ తయారు చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఈ ప్లేస్లో మనం జీరోను ఉపయోగించలేము. అప్పుడు మనకి జీరోను తీసేసినట్లయితే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? మనకి 3 డిజిట్సే ఉన్నాయి. అంటే ఈ ప్లేస్లో ఉపయోగించగలిగే డిజిట్స్ ఏంటంటే 3 అన్నమాట. ఇంక మనం జీరోని ఈ ప్లేస్లో ఉపయోగించుకోవచ్చు కదా, కాబట్టి 4 డిజిట్స్ని వాడుకోవచ్చు ఈ ప్లేస్లో. అంటే ఇక్కడ 4, ఇక్కడ కూడా మనం 4 డిజిట్స్ని వాడుకోవచ్చు, ఇక్కడ కూడా 4 డిజిట్స్ని వాడుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3 × 4 × 4 × 4, 4 4 దా 16, 16 4 దా 64, 64 3 దా ఎంత అవుతుంది? 192 అవుతుంది అనమాట. ఓకే, అంటే ఈ కేసులో మనం 4 అంకెల సంఖ్యల్ని, అంటే ఇక్కడ మనకి పునరావృతం అనేది ఎలా చేయబడింది అనమాట. అంటే అంకెలను మరలా ఉపయోగించుకోవచ్చు. ఒకే నెంబర్లో ఒక డిజిట్ని ఎన్నిసార్లు అయినా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఆ సందర్భంలో మనకి ఫామ్ అయ్యే నెంబర్స్ ఏంటంటే 192. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 5 డిజిట్స్ ఇచ్చారు, కానీ 4 డిజిట్ నెంబర్స్ తయారు చేయమన్నారు వాటిని ఉపయోగించి. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ కూడా 2 కండిషన్స్ తీసుకుందాం. ఒకటేమో డిజిట్స్ నాట్ రిపీటెడ్ అనమాట, అంటే రిపిటేషన్ నాట్ ఎలోవ్డ్, అంటే అంకెలు పునరావృతం కాకూడదు. సెకండ్ కేసు ఏంటి? మనకి అంకెలు పునరావృతం కావచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ కేసు గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 డిజిట్స్ ఇచ్చారు. 1 2 3 4 5 అనే 5 డిజిట్స్ ఇచ్చి మనం ఓన్లీ 4 డిజిట్ నెంబర్స్ తయారు చేయాలంట. ఇక్కడ రిపిటేషన్ నాట్ ఎలోవ్డ్ అన్నప్పుడు ఏం చేయాలి? ఓకే, ఇక్కడ మనం ఈ ప్లేస్లో ఈ వీటిలో ఏదైనా వాడుకోవచ్చు, అంటే 5 రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకటి వాడేసాం, ఇంకా మిగిలినవి ఎన్ని ఉన్నాయి? మనకి 4 ఉన్నాయి. అంటే 4 ఇట్లో మనం ఎలా అయినా వాడుకోవచ్చు. ఓకే, మరొకటి కూడా వాడేసాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ 2 వాడేసాం. ఇంకా ఎన్ని ఉన్నాయి? 3. ఈ ప్లేస్లో ఈ 3లో ఏదైనా వాడుకోవచ్చు. 3 వాడేసాం. దీని ప్లేస్లో మనం ఏదైనా వాడుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. వీటిని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. ఈ 2 మల్టిప్లై చేస్తే ఎలాగో 10 వస్తుంది కదా. 4 3 12 అంటే 120 అవుతుంది అనమాట. అంటే మనకి 5 డిజిట్స్ ఇచ్చి వాటితో ఏర్పరచగలిగే 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని? అంటే 5 అంకెలు ఇచ్చారు ఇక్కడ మనకి. వాటితో మళ్ళీ 4 అంకెల సంఖ్యలు ఎన్ని తయారు చేయగలము అన్నారు. ఇక్కడ మనకి అంకెలు పునరావృతం కాకూడదు, అంటే డిజిట్స్ నాట్ రిపీటెడ్, అంటే రిపీటింగ్ ఈజ్ నాట్ ఎలోవ్డ్ అనమాట. ఓకే, అప్పుడు రిపిటేషన్ ఈజ్ నాట్ ఎలోవ్డ్ అన్నప్పుడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? 120 అవుతుంది. ఓకే, ఇదే క్వశ్చన్ని మనకి సెకండ్ కేసులో అడిగారు. అంటే రిపిటేషన్ ఎలోవ్డ్, అంటే మరలా వాడుకోవచ్చు అన్నప్పుడు ఇక్కడ మనం 4 డిజిట్ నెంబర్స్ని తయారు చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 డిజిట్స్ ఏమో మనకి అందుబాటులో 5 డిజిట్స్ ఉన్నాయి, 5 అంకెలు ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ మనం వీటిలో ఏదైనా వాడుకోవచ్చు కదా, మరలా వాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దేన్ని మనం మైనస్ చేయట్లేదు. 5 కేసెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా మనం 5 కేసెస్ ఉంటాయి. ఇక్కడ 5, ఇక్కడ కూడా 5 ఉంటుంది. ఇవన్నీ మల్టిప్లై చేసినట్టయితే 5 5 = 25, 5 5 = 25, అంటే టోటల్ 625 నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు అనమాట. ఇచ్చిన 5 అంకెలతోటి మనం తయారు చేయగలిగే 4 అంకెల సంఖ్యలు ఎన్ని అంటే 625. ఇక్కడ ఎప్పుడు మనం రిపిటేషన్ ఎలో చేయబడినప్పుడు, అంటే అంకెలను పునరావృతం చేసినప్పుడు, అంటే ఒక అంకెను మరలా వాడుకోవచ్చు. ఒకే సంఖ్యలో మరలా వాడుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 ఇలా రాసామనుకోండి, ఇది ఒక సంఖ్య అవుతుంది అప్పుడు, ఎందుకంటే ఇక్కడ డిజిట్స్ మనం రిపీట్ చేసుకోవచ్చు కాబట్టి. అలాగే ఇట్లా కూడా రాయొచ్చు, ఇది ఒక సంఖ్య అవుతుంది. ఇట్లాంటివి కూడా, అంటే ఈ సందర్భంలో మనకి ఎన్ని సంఖ్యలు తయారు చేయొచ్చు అంటే 625 నెంబర్స్ ఫామ్ చేయొచ్చు అనమాట. మరి ఒకవేళ 0 ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇచ్చిన 5 డిజిట్స్లో ఒకటి 0 ఉంది, అప్పుడు ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ మనకి 0 1 2 3 4 5 డిజిట్స్ ఇచ్చాడు. మనం ఏం చేయాలనుకుంటున్నాం? 4 డిజిట్ నెంబర్స్ తయారు చేయాలనుకుంటున్నారు. రిపిటేషన్ నాట్ ఎలోవ్డ్, అంకెలు పునరావృతం కాకూడదు అనే కండిషన్ ఉంది. ఓకే,
ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇక్కడ మనం ఈ ప్లేస్లో జీరోను వాడడానికి అవకాశం లేదు. వాడినట్లయితే 3 డిజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి జీరోని మినహాయించినట్లయితే మనకి ఇంకెన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 4 ఛాన్సెస్ ఉన్నాయి, అంటే 4. నెక్స్ట్ మనం ఈ ప్లేస్లో ఒక డిజిట్ని వదిలేసాం, ఇంకా మిగిలిన 4 ఉన్నాయి మనకి కదా. కాబట్టి ఆ 4ని మనం ఎక్కడైనా వాడుకోవచ్చు, జీరోతో సహా వాడుకోవచ్చు. అంటే ఇక్కడ 4, 2 డిజిట్స్ వదిలేసాం, ఇంక బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 3 డిజిట్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ 3 డిజిట్స్ తీసేసాం, ఇంకెన్ని బ్యాలెన్స్ ఉన్నాయి? 2. వీటిని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. 4 4s are 16, 16 3s are ఎంత అవుతుంది? 48, 48 2s are 96. అంటే ఈ సందర్భంలో మనకి ఏర్పడే సంఖ్యలు ఎన్ని అంటే 96 అనమాట. అంటే క్వశ్చన్ ఎలా అడగచ్చు అనమాట? 0, 1, 2, 3, 4 అనే అంకెలను పునరావృతం చేయకుండా ఏర్పరచగలిగే 4 అంకెల సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు మనకి ఆన్సర్ ఎంత అవుతుందంటే 96 అవుతుంది అనమాట. ఒకవేళ మనకి నెంబర్స్ రిపిటేషన్ చేసినట్లయితే అప్పుడు చూద్దాం. 0, 1, 2, 3, 4 ఇట్లా 5 డిజిట్స్ ఇచ్చాను అనుకుందాం. ఇవే కాదు ఏవైనా ఇవ్వచ్చు, వాటిలో ఒకటి 0 అయ్యి ఉండాలంటే. ఇప్పుడు మనం 4 డిజిట్ నెంబర్ని తయారు చేయాలి. ఇక్కడ మనకి రిపిటేషన్ ఎలోడ్, అంటే అంకెలను మనం పునరావృతం చేసుకోవచ్చు అనమాట, మరలా వాడుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ మనం జీరోను వాడడానికి లేదు. ఎందుకని? ఇక్కడ మనం జీరోను ఉపయోగించినట్లయితే మనకి అది 4 అంకెల సంఖ్య కాదు కాబట్టి, 4 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి ఇంకా మనకి మిగిలిన ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 4. తర్వాత ఇక్కడ మనం రిపీట్ చేస్తున్నాం కాబట్టి అన్నిటిని ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ జీరోతో సహా మిగిలిన అన్ని డిజిట్స్ని వాడుకోవచ్చు కదా, అన్ని అంకెలను వాడుకోవచ్చు. ఎన్ని ఉంటాయి అందుబాటులో? 5. ఇక్కడ కూడా 5 ఉంటాయి, ఇక్కడ కూడా 5. ఇవన్నీ మల్టిప్లై చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, 5 5s are 25, 25 5s are 125, 125 4s are ఎంత అవుతుంది? 500. అంటే ఇట్లాంటి మనం నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అనమాట? 500 నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు. ఏ సందర్భంలో అంటే మనం నెంబర్స్ని రిపీట్ చేసుకుని, అంటే రిపిటేషన్ ఎలో చేసినప్పుడు, అంటే అంకెలను పునరావృతం చేసుకున్నప్పుడు మనకి ఏర్పడే సంఖ్యలు ఏంటంటే 500 అనమాట. ఈ కాన్సెప్ట్ని కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుని ఓన్గా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇలా డిజిట్స్ ఇచ్చి మనకి లార్జెస్ట్ నెంబర్ని ఫామ్ చేయండి, అలాగే స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేయండి అన్నప్పుడు మనకి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నెంబర్స్ డిజిట్స్ ఇచ్చారు, 2 3 0 5 అనే డిజిట్స్ ఇచ్చి వీటితో ఏర్పరచగలిగే అతిపెద్ద సంఖ్య ఏది, అలాగే అతి చిన్న సంఖ్య ఏది అని అడిగినప్పుడు ఏం చేయాలి? అలాగే దీన్నే కొంచెం అప్లికేటెడ్గా ఎలా అడగచ్చు అనమాట? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ అని ఇట్లా ఇవ్వచ్చు అనమాట. ఓకే, అంటే 2, 3, 0, 5 అనే అంకెలతో ఏర్పడే అతిపెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మొత్తము ఎంత అని అడగొచ్చు, లేకపోతే భేదము ఎంత అని కూడా అడగొచ్చు అనమాట. అప్పుడు ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ఒకవేళ 0 లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 3 7 3 4 7 9 అనే డిజిట్స్ ఇచ్చారు మనకి. వీటితో ఏర్పడే లార్జెస్ట్ నెంబర్ ఏదన్నాడు. అప్పుడు లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది? మనకి లార్జెస్ట్ డిజిట్తో స్టార్ట్ అవుతుంది. అంటే అతిపెద్ద సంఖ్య ఏమవుతుందంటే అతిపెద్ద డిజిట్తో స్టార్ట్ అవుతుంది, అంకెతో స్టార్ట్ అవుతుంది. వీటిలో అతిపెద్ద అంకె ఏంటి? 9, తర్వాత 7, నెక్స్ట్ 4 3. అంటే లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుందంట? 9743 అవుతుంది, అంటే 9743 అవుతుంది అనమాట. అదే స్మాలెస్ట్ నెంబర్ అడిగినప్పుడు మనం స్మాలెస్ట్ డిజిట్తో స్టార్ట్ చేస్తాం. ఇందులో స్మాలెస్ట్ డిజిట్ ఏంటి? 3 కదా, తర్వాత 4 7 9 అంటే 3479 అవుతుంది అనమాట. ఎప్పుడు? ఇది 0 లేనప్పుడు అనమాట. అంటే ఇచ్చిన డిజిట్స్లో 0 లేనట్లయితే మనకి అతి పెద్ద సంఖ్య అడిగినప్పుడు పెద్ద అంకెతో స్టార్ట్ చేస్తాము, అతి చిన్న అంకె అడిగినప్పుడు చిన్న సంఖ్యతో స్టార్ట్ చేస్తాం. ఒకవేళ వాటి యొక్క మొత్తము ఎంత అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాం, లేకపోతే వాటి యొక్క భేదము ఎంత అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం అనమాట. అట్లా అప్లికేటెడ్గా అడగడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇచ్చిన డిజిట్స్లో 0 ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ రాద్దాం. లార్జెస్ట్
అంటే అది పెద్ద సంఖ్య అనమాట. మనం ఇంతకు ముందులాగా ఏం చేయొచ్చు, మనం లార్జెస్ట్ డిజిట్తో స్టార్ట్ చేస్తాం. అంటే ఏంటిది 5 3 2 0. ఇక్కడ మనకి ప్రాబ్లం ఉండదు. మరి స్మాలెస్ట్ నెంబర్ రాయాలి మనం, స్మాలెస్ట్. అప్పుడు ఏం చేయాలి, మనం స్మాలెస్ట్ డిజిట్తో స్టార్ట్ చేయాలి. అంటే అతి చిన్న అంకెతో స్టార్ట్ చేయాలి. అతి చిన్న అంకె ఏంటి మనకి 0. కానీ మనం 0తో స్టార్ట్ చేసినట్లయితే అది 4 అంకెల సంఖ్య అవ్వదు కదా, 3 అంకెల సంఖ్య అవుతుంది, 3 డిజిట్ నెంబరే అవుతుంది. కాబట్టి మనం ఆ నెంబర్ని 0తో స్టార్ట్ చేయలేం. కాబట్టి ఈ 0ని ఉంచి పక్కనే మిగిలిన వాటిలో స్మాలెస్ట్ డిజిట్ ఏంటి 2 కదా, 2తో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, ఆ 0ని ఇక్కడ ఉంచేస్తాం. అంటే 2 0 అండ్ తర్వాత ఏమొస్తుంది మనకి 3 500 అంటే 2035 వస్తుంది అనమాట. అంటే మనం ఈ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే స్మాలెస్ట్ డిజిట్ ఏమవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే స్మాలెస్ట్ డిజిట్తో స్టార్ట్ చేస్తాం. 0 2 3 5 ఉంటుంది ఇలా. కానీ ఇది 3 డిజిట్ నెంబర్ అవుతుంది కానీ 4 డిజిట్ నెంబర్ అవ్వదు కదా. అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే 2035 అనమాట. ఇది మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏమడగచ్చు దీన్ని అప్లికేటెడ్గా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 2, 3, 0, 5 అని అడగొచ్చు అనమాట. అంటే 2 3 0 5 అనే అంకెలతో ఏర్పడే అతి పెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల భేదము ఎంత అనే క్వశ్చన్ అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, లార్జెస్ట్ నెంబర్ అంటే లార్జెస్ట్ డిజిట్తో స్టార్ట్ చేస్తాం, అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడే కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం 0తో స్మాలెస్ట్ నెంబర్ని నెంబర్ని స్టార్ట్ చేయం కాబట్టి ఫస్ట్ మీరు రాసేసేయండి ఇట్లా 0 2 3 5. యాక్చువల్గా ఇలా రాస్తాం మనం, స్మాలెస్ట్ డిజిట్స్తో స్టార్ట్ చేసి స్మాలెస్ట్ నెంబర్ని రాస్తాం. ఓకే, కానీ మనం నెంబర్ 0తో స్టార్ట్ అవ్వకూడదు కదా. అప్పుడు ఏం చేస్తాం, ఈ ఫస్ట్ 2 ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేస్తాం. అంటే 2035 అవుతుంది అనమాట. ఒకవేళ డిఫరెన్స్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, రెండింటిని మైనస్ చేస్తాం. మనం ఇక్కడ మనం 0లోంచి మనం 5ని మైనస్ చేయలేం కాబట్టి బారో తీసుకుంటే 10 అవుతుంది. 10లోంచి 5 మైనస్ చేస్తే 5 అవుతుంది. మళ్ళీ 1లోంచి 3 మైనస్ చేయలేం కాబట్టి బారో తీసుకుంటే 10 + 1 11 అవుతుంది. 11లోంచి 3 మైనస్ చేస్తే 8 అవుతుంది అనమాట. నెక్స్ట్ 2 - 0 2 అవుతుంది. 5 - 2 3 అవుతుంది అనమాట. 3285 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకి అంటే నంబర్స్ని ఫామ్ చేయడము, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమిటంటే ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అనమాట. మనం ప్రీవియస్ టెట్ డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ పేపర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడో చోట ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఒకసారి దాన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది ఫేస్ వాల్యూ. సెకండ్ వన్ ప్లేస్ వాల్యూ. వీటిని మనం తెలుగులో ఏమంటాం, ముఖ విలువ. లేకపోతే దీన్ని మనం సహజ విలువ అని కూడా అంటారు, సహజ విలువ. నెక్స్ట్ దీన్ని మనం స్థాన విలువ. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అడగరు కానీ అప్లికేటెడ్గా అడుగుతూ ఉంటారంట. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అప్లికేటెడ్గా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఒకసారి చూద్దాం. అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 2 4 6 7 5. ఓకే, దీన్ని మనం ఎట్లా చదువుతామంటే మనం రైట్ టు లెఫ్ట్, మనం ప్లేసెస్ని ఎలా రీడ్ చేస్తాం, రైట్ టు లెఫ్ట్ ఇలా రీడ్ చేస్తాం కదా. దీన్ని ఏమంటాం, వన్స్ ప్లేస్ అని, టెన్స్ ప్లేస్ అని, హండ్రెడ్త్ ప్లేస్ అని, నెక్స్ట్ థౌజండ్స్, 10,000s. తెలుగులో అయితే ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000 ఇట్లా చదువుతూ ఉంటాం కదా. అంటే ఇక్కడ మనం డిజిట్స్ గురించి మాట్లాడుకున్నాం. 0 మనకి 0 అనేది వాల్యూ ఉండదు, అది ఏ ప్లేస్లో ఉన్నా దాని విలువలో మార్పు ఉండదు కదా. దాని ఫేస్ వాల్యూ ఒకటే, ప్లేస్ వాల్యూ కూడా ఒకటే అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఫేస్ వాల్యూ అంటే ఆ డిజిట్ అది ఉన్న ప్లేస్తో సంబంధం లేకుండా దానికి స్వతహాగా ఉన్న వాల్యూని దాన్ని ఫేస్ వాల్యూ అంటాం అనమాట. అది ఎక్కడైనా ఉండొచ్చు. అంటే 100 ప్లేస్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది,
అది ఎక్కడ ఉందంటే 100th ప్లేస్లో ఉంది. కానీ 100th ప్లేస్లో ఉన్న దాని వాల్యూ ఫేస్ వాల్యూ ఎంతంటే మనం 6 అనే రాస్తాం. అదే ప్లేస్ వాల్యూ అంటే అది ఉన్న ప్లేస్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది మనకి 100th ప్లేస్లో ఉంది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది, 600 అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ ఆర్ సహజ విలువ. ఇది ప్లేస్ వాల్యూ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉందనుకోండి, 0 ఏ ప్లేస్లో ఉన్నా దాని ఫేస్ వాల్యూ 0నే, అలాగే ప్లేస్ వాల్యూ 0నే. అంటే ఈ క్వశ్చన్ అడగొచ్చు అనమాట. అంటే ఏ డిజిట్కి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ సేమ్ ఉంటుంది అనే క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. అదేంటంటే 0 అవుతుంది అనమాట. దీన్ని అప్లికేటెడ్గా క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 అని ఒక నెంబర్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఇలా ఒక నెంబర్ ఇచ్చాడు, అనే సంఖ్యలో 6 యొక్క స్థాన విలువకు ముఖ విలువకు లేకపోతే సహజ విలువకు భేదం ఎంత అని, లేకపోతే మొత్తము ఎంత అని, లేకపోతే లబ్ధము ఎంత అని, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ ఇచ్చారు మనకి 24,675 అనే ఒక నెంబర్ ఇచ్చి ఇందులో 6 యొక్క స్థాన విలువకు ముఖ విలువకు ఉన్న భేదం ఎంత అని కానీ, మొత్తం ఎంత అని కానీ, లబ్ధం ఎంత కానీ అడిగారు అనమాట. ఓకే, ఇన్ ద నెంబర్ 24,675 వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అనే క్వశ్చన్ అడిగారు అనమాట. ఇప్పుడు మనకి ప్లేస్ వాల్యూకి అంటే ఫేస్ వాల్యూకి డిఫరెన్స్ అంటే భేదము అంటే మైనస్ చేస్తాం కదా, ఏది పెద్దదైతే అందులోంచి చిన్నదాన్ని మైనస్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి 6 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 6 ఏ ప్లేస్లో ఉంది, 100th ప్లేస్లో ఉంది కాబట్టి దాని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 100 అనమాట. మైనస్ ఆ ఫేస్ వాల్యూ అంటే దానికి స్వతహాగా ఉండదు, అది ఉన్న ప్లేస్ని బట్టి మారదు కదా, ఎంత అంటే 6 అనమాట. ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందంట, 594 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకవేళ సమ్ అని అడిగారు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద నెంబర్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు 606 అవుతుంది. ప్రోడక్ట్ అని అడగొచ్చు, ప్రోడక్ట్ అంటే లబ్ధము అని అడగొచ్చు అనమాట. లబ్ధం అంటే ఏం చేస్తాం, ఇంటూ చేస్తాం. 6 6 are 36 అప్పుడు 3600 అవుతుంది అనమాట. అంటే మొత్తము అని అడిగినప్పుడు అంటే సమ్ అడిగినప్పుడు ఏమో ఆన్సర్ ఎంత అవుతుంది, 606 అవుతుంది. అలాగే భేదము అంటే డిఫరెన్స్ అడిగినప్పుడు ఎంత అవుతుంది, 594 అవుతుంది. అలాగే ప్రోడక్ట్ అడిగినప్పుడు అంటే లబ్ధము అడిగినప్పుడు ఎంత అవుతుంది అనమాట, ఈ రెండు ఇంటూ చేస్తాం. అంటే 600 into 6 6 6 are 36, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. ఇట్లా మన సందర్భాన్ని బట్టి మనకి వాల్యూ మారుతుంటుంది అనమాట. అలా కాకుండా ఒకే సంఖ్యలో ఒక డిజిట్ని రిపీట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు మనకి 543,649 ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 4 ఇన్ ద నెంబర్ అని ఈ నెంబర్ ఇచ్చారనమాట. అంటే అనే సంఖ్యలో 4 యొక్క స్థాన విలువల మొత్తము ఎంత అని కానీ, లేకపోతే భేదము ఎంత అని కానీ, లబ్ధము ఎంత అని కానీ అడిగారు అనుకోండి. ఇక్కడ మనకి 4 అనేది 2 ప్లేసెస్లో ఉంది. ఇదేంటి మనకి 10th ప్లేస్ అంటే 10ల స్థానం. ఇది ఏంటంటే 1s 10s 100s 1000 10,000 అంటే 10,000 స్థానం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 4 ఇన్ ద నెంబర్ అని అడిగారు. సమ్ అంటే ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. అంటే 4 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత అని అడిగారు. అప్పుడు ఫస్ట్ దీని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 40,000 అవుతుంది. ఎందుకంటే అది 10,000 ప్లేస్లో ఉంది, అంటే 10,000 స్థానంలో ఉంది. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంది, 10th ప్లేస్లో ఉంది, అంటే 10ల స్థానంలో ఉంది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది, 40 అవుతుంది అనమాట. ఇప్పుడు మొత్తము అడిగారు అనుకోండి, ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. అంటే 40,040 అవుతుంది అనమాట. ఒకవేళ భేదం అంటే ఏం చేస్తాం, మైనస్ చేస్తాం డిఫరెన్స్ అడిగినప్పుడు. అంటే 40,000లోంచి 40ని మైనస్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, 0లోంచి 4 మైనస్ చేయడం కాబట్టి బారో తెచ్చుకున్నట్లయితే మనకి 10 - 4 6 అవుతుంది. 9 9 3 అంటే 39,960 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఈ ప్లేస్ వాల్యూకి అండ్ ఫేస్ వాల్యూకి
ఉన్న అంటే దాని మీద బేస్ అయ్యి అడిగే క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజన్లో రాంగ్ ఆన్సర్ చేసే అవకాశం ఉందన్నమాట, తెలిసి కూడా అనమాట. కంగారులో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎట్లయినా మనకు కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా, ఆ టెన్షన్లో తెలిసి కూడా మనం పొరపాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని మనం కేర్ఫుల్గా స్టడీ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. పైగా క్వశ్చన్స్ అన్ని ఎలా ఉంటాయి, మనల్ని కన్ఫ్యూజ్ చేసి మన చేత తప్పు ఆన్సర్ పెట్టించే విధంగా ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది అనమాట. ఓకే, లేకపోతే ఒకసారి మనకి ఫేస్ వాల్యూ మీద కూడా డిపెండ్ అయ్యి అడగచ్చు అనమాట. ఓకే, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ 4 ఇన్ ద నెంబర్ 55,43,649 అని అడిగారు అనుకోండి. అప్పుడు మనం ఏమనుకున్నాం, ప్లేస్ వాల్యూ అయినా మనం పొరపాటున్నట్లయితే అది కూడా మనకు ఆప్షన్లో ఉంటుంది. మనం ప్లేస్ వాల్యూస్ వేసుకుని ఆన్సర్ చేస్తే ఏమొస్తుందో దాన్ని కూడా మనకు ఆప్షన్లో ఇస్తారు, ఒక ఆప్షన్గా. అప్పుడు మనం వచ్చేసింది కదా ఆన్సర్ అంటే అదే పెట్టేసే అవకాశం ఉంది కదా. కాబట్టి రెండింటికి మనం డెఫరెన్స్ చూసుకోవాలి. ఇది దీని యొక్క ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ, సహజ విలువ ఎంత అంటే 4. దీని యొక్క ఫేస్ వాల్యూ కూడా 4 కదా. 4 ద్వారా అప్పుడు 16 అవుతుందంట ఆన్సర్. ఓకే, ఈ విధంగా అంటే ఇక్కడ మనం ఈ రోజు పార్ట్లో ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకోవడం జరిగిందనమాట. ఒకటేమో నంబర్స్ అంటే డిజిట్స్ ఇచ్చి ఎన్ని నంబర్స్ ఫామ్ అవుతాయి అని అడిగినప్పుడు, అట్లాగే సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఫేస్ వాల్యూకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత భాగంలో మిగిలిన టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.